వెల్కమ్ టు క్రిప్టో తెలుగు. సో, మనం తీసుకున్న ప్రీవియస్ ఎంట్రీస్ 62,000 అండ్ 60,700 ఆర్ 800 సంథింగ్ చెప్పాను. ఈ 2 ఎంట్రీస్ బీటీసీ హిట్ అయినాయి అండ్ ఇట్ ఫాల్స్ మోర్ అండ్ ప్రీవియస్‌గా నేను మెన్షన్ చేసినట్లు ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోమని చెప్పాను. స్టాప్ లాస్ హిట్ అయింది. సో, ఎందుకు ఇలా బీటీసీ ఫాల్ అయింది అండ్ ఎక్కడి వరకు ఫాల్ అవుతుంది? నెక్స్ట్ ఎంట్రీస్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలి? సో, ఇక్కడ మళ్ళీ అగైన్ షార్ట్ తీసుకోవాలా? లాంగ్ తీసుకోవాలా? దట్ విల్ డిస్కస్ ఫర్దర్. సో, బిఫోర్ గోయింగ్ టు దట్, సో, ఇంకా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. టెలిగ్రామ్ ఛానల్‌లో డే టు డే ఇంపార్టెంట్ న్యూస్, ఏదైతే క్రిప్టో కరెన్సీకి సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్స్. సో, ఇక్కడ చాట్ ప్యాటర్న్స్ చూడండి. బీటీసీ కీ సపోర్ట్స్, బెస్ట్ సపోర్ట్స్ ఏవైతే నెక్స్ట్ సపోర్ట్స్ ఉన్నాయో అవి ఇమ్మీడియేట్‌గా అప్డేట్ చేశాను. అండ్ ద సేమ్ టైమ్ 60K సపోర్ట్ బ్రేక్ చెయ్యకూడదు బీటీసీ అని చెప్పి మెన్షన్ చేసిన. సో, అన్‌ఫార్చునేట్‌లీ ఇట్ బ్రేక్స్. దానికి సంబంధించిన అప్డేట్ కూడా నేను ఇచ్చిన. జర్మన్ గవర్నమెంట్ బీటీసీ ఆల్మోస్ట్ సెల్ చేయడానికి దే ఆర్ రెడీ. అండ్ ఎంటీ గాక్స్ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన సెల్లింగ్ ప్రెషర్ ఉంది ఇన్ మార్కెట్. సో, ఇప్పుడు బీటీసీ సిట్యుయేషన్ ఏంటి ఎవ్రీథింగ్. సో, ఇక్కడ ప్రీమియం ఛానల్ చూడండి. ప్రీమియం ఛానల్‌లో వి టుక్ బీటీసీ ఎంట్రీ 61,700 అండ్ 60,400 తీసుకున్నాము. అన్‌ఫార్చునేట్‌లీ బీటీసీ డ్రాప్ అయింది అండ్ వి టుక్ అనదర్ ఎంట్రీ ఎట్ 57,000. లాస్‌లో క్లోజ్ చేసాం. ఒక 10-12% లాస్‌లో క్లోజ్ చేసాము అండ్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ ట్రేడింగ్. సో, జీరో లాస్‌తో ట్రేడ్ చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఎనీవన్. ఓకే. ఈవెన్ ఇఫ్ హి ఈస్ ఎ గాడ్. ఓకే. సో, లాసెస్ అనేవి కామన్ అండ్ పార్ట్ ఆఫ్ ట్రేడింగ్. సో, బీటీసీ మన డ్రాయింగ్ ఏదైతే ఉందో బెస్ట్ సపోర్ట్స్ ఒకసారి విజువలైజ్ చేసుకుంటే నెక్స్ట్ బెస్ట్ సపోర్ట్ ఈజ్ ఎట్ 53,000. ఓకే. ఆ తర్వాత అక్కడి నుంచి కూడా బీటీసీ బ్రేక్ అయితే 44,000 ఈజ్ ద బెస్ట్ సపోర్ట్. సో, 44,000 వరకు బీటీసీ వస్తదని నేను ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. అండ్ దేర్ ఈస్ ఎ హిడెన్ సపోర్ట్ అరౌండ్ 50,000 దగ్గర ఒక హిడెన్ సపోర్ట్ ఉంది. ఎంట్రీస్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అనంటే అకార్డింగ్ టు ద ప్రైస్ యాక్షన్ మన ఎంట్రీస్ ఉండాలి. 57,000 ఈస్ ద కీ లెవెల్ నౌ. సో, మార్క్ దిస్. ఓకే. సో, బీటీసీ 57,000 బ్రేక్ అవ్వాలి. ఓకే. 57,000ని సపోర్ట్‌గా తీసుకోవాలి. అండ్ ఈ బ్రేక్ అయిన క్యాండిల్ ఏదైతే ఉందో దీని అబోవ్ నెక్స్ట్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. సో, క్యాండిల్ మీన్స్ డైలీ క్యాండిల్. ఆ నెక్స్ట్ డే క్యాండిల్ కూడా 57,000 అబోవ్ దెన్ 57,000 ఈజ్ ద బెస్ట్ సపోర్ట్. సో, ఇప్పుడు బ్రేక్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ సపోర్ట్స్ ఎక్కడ తీసుకోవాలి అనంటే కమింగ్ టు వీక్లీ టైమ్ ఫ్రేమ్ చూడండి. 53,000, 52,500 దగ్గర నుంచి 53,000 ఈజ్ ద కీ లెవెల్. సో, ఆల్రెడీ ప్రీమియంలో యెస్టర్‌డే వి టుక్ 2 డేస్ బిఫోర్ 53,150 దగ్గర మేము ఎంట్రీ తీసుకున్నాము. బట్ అన్‌ఫార్చునేట్‌లీ 53,400-300 మధ్యలో బీటీసీ అక్కడి వరకు వచ్చి బీటీసీ పంప్స్ అప్ అండ్ మిస్ దట్ ఎంట్రీ. ఓకే. సో, ఇప్పుడు 53,000 దగ్గర బీటీసీ వచ్చింది అనంటే ఇక్కడి నుండి సపోర్ట్ తీసుకోవడానికి మోర్ ఛాన్సెస్ ఆర్ దేర్. 80-90% ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. సో, నెక్స్ట్ కీ లెవెల్ ఒక హిడెన్ ఎంట్రీ ఏంటి అనంటే 50,000. ఆఫ్టర్ దట్ 44,000. ఓకే. సో, ప్రైస్ యాక్షన్ చూసుకోవాలి మనం. 57,000 అబోవ్ క్లోజ్ అయితే సో, ఇక్కడ నుండి బీటీసీ పంప్ అవ్వడానికి 99% ఛాన్సెస్ ఉంటాయి యాస్ ఐ టోల్డ్ యూ ప్రీవియస్‌లీ. ఓకే. 53,000, 50,000 అండ్ 44,000 ఆర్ ద కీ లెవెల్స్. I don't want to suggest you more leverage. Okay, I will suggest maximum 3x leverage this time. Trade wise, be profitable. Thank you.